వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 7Aలో క్వశ్చన్ నెంబర్ 12 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే ఫిగర్ బిలో షోస్ ద డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ ఆఫ్ టూ వేవ్స్ ఏ అండ్ బి. ఇక్కడ ఈ రెడ్ కలర్ తో ఇచ్చినటువంటిదేమో వేవ్ ఏని ఇండికేట్ చేస్తోంది, ఈ బ్లూ కలర్ తో ఇచ్చింది వేవ్ బిని ఇండికేట్ చేస్తోంది. ఇది వేవ్ ఏని ఇండికేట్ చేస్తుంది, ఇది వేవ్ బిని ఇండికేట్ చేస్తుంది. అయితే మన క్వశ్చన్ ఏంటంటే కంపేర్ ది యాంప్లిట్యూడ్ అండ్ ది వేవ్ లెంత్ ఆఫ్ ది టూ వేవ్స్. ఈ టూ వేవ్స్ యొక్క యాంప్లిట్యూడ్ ని కంపేర్ చేయాలి, వేవ్ లెంత్ ని కూడా కంపేర్ చేయాలి. సో ఈ గ్రాఫ్ మనం జాగ్రత్తగా స్టడీ చేసి దీన్ని చేసేయటమే. సింపుల్, ఏం లేదు. ఫస్ట్ యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, ఇక్కడ మనం యాంప్లిట్యూడ్ చూడాలి అంటే ఇది హైయెస్ట్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అనేది వై యాక్సిస్ మీద తీసుకోవడం జరిగింది, డిస్టెన్స్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవడం జరిగింది. అంటే ఇదంతా డిస్టెన్స్ ఇండికేట్ చేస్తే ఇదంతా డిస్ప్లేస్మెంట్ ఇండికేట్ చేస్తుంది. అంటే యాంప్లిట్యూడ్ అంటే ది హైయెస్ట్ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు ఈ పార్టికల్, ఈ వేవ్ పార్టికల్ ఎంత హైయెస్ట్ కి వెళ్ళగలిగింది అనేది మనం చూసుకుంటే అదే మనకి యాంప్లిట్యూడ్. అది మనం ఈ పాజిటివ్ సైడ్ చూసుకున్నా ఇక్కడ 10 కి మ్యాచ్ అయింది, ఓకేనా? లేదా ఈ నెగిటివ్ సైడ్ చూసుకున్నా ఇది 10 కి మ్యాచ్ అయింది. అంటే సింపుల్ చెప్పాలంటే ఈ గ్రాఫ్ ఎంత హైట్ కి వెళ్ళింది లేదా ఎంత డెప్త్ కి వెళ్ళింది అనేది యాంప్లిట్యూడ్ ఇండికేట్ చేస్తుంది. కాబట్టి హియర్ మరి ఇప్పుడు ఏం చేద్దాం, రేషియో ఆఫ్ యాంప్లిట్యూడ్ నేను రాస్తాను ఫస్ట్. అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ నథింగ్ బట్ 10 సెంటీమీటర్ ఈజ్ టు యాంప్లిట్యూడ్ ఆఫ్ బి. ఇక్కడ బి చూడండి, మనకి 4 దగ్గర ఎంత హైట్, మాక్సిమం హైట్కి వెళ్ళింది, ఎంత హైట్కి వెళ్ళడం జరిగింది, ఇక్కడ 5 సెంటీమీటర్కి వెళ్ళడం జరిగింది, ఓకేనా? అప్పుడు డెప్త్ చూసుకున్నా కూడా ఇక్కడ మనకి 12 దగ్గర చూసుకుంటే ఇలాగ చూస్తే ఇది కూడా 5K. అంటే హియర్ రేషియోలో ఏమవుతుంది, సెంటీమీటర్ సెంటీమీటర్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 10:5, రెండు కూడా 5 టేబుల్ మనం క్యాన్సిల్ చేద్దాం. 5 2s are 10, 5 1s are 5. ఇది మన సింప్లెస్ట్ రేషియోలో తీసుకురావాలి. అంటే ఇక్కడ కంపేర్ ది యాంప్లిట్యూడ్ అంటే యాంప్లిట్యూడ్ కంపారిజన్ ఎలా వచ్చిందంటే 2:1 గా రావడం జరిగింది. ఇది మనకి ఫస్ట్ బిట్ అయిపోయింది. ఇంకా సెకండ్ బిట్ రేషియో ఆఫ్ ది వేవ్ లెంత్. వేవ్ లెంత్ అంటే ఏంటో తెలుసా, డిస్టెన్స్ బిట్వీన్ టూ కన్సిక్యూటివ్ క్రష్స్ ఆర్ ట్రఫ్స్. అంటే ఈ పాయింట్ కి ఇక్కడ మీకు క్లియర్ చెప్తాను చూడండి ఒకసారి. రైట్, ఈ పాయింట్ సపోజ్ మనం పి అనుకుందాం, ఓకేనా? సో ఈ పి అనే పాయింట్ కి మళ్ళీ ఈ టాప్ లో ఉండే పి అనే పాయింట్ కి ఈ డిస్టెన్స్ అయినా కూడా వేవ్ లెంత్ అవుతుంది. లేదా ఈ పాయింట్ క్యూ అనుకుందాం, ఈ క్యూ అనే పాయింట్ కి మళ్ళీ ఇంకొక క్యూ ఎక్కడ వచ్చింది కన్సిక్యూటివ్, ఇక్కడ ఈ క్యూ అనే పాయింట్ కి, ఈ రెండుకి మధ్య డిస్టెన్స్ అయినా వేవ్ లెంత్ అవుతుంది. రైట్, ఈ పి నుంచి మనం క్యూ నుంచి స్టార్ట్ అయితే ఇలాగూ పాజిటివ్ లోకి వెళ్ళి ఇలా మళ్ళీ ఈ ఎక్స్ యాక్సిస్ వచ్చి ఇలా నెగిటివ్ లోకి వెళ్ళి మళ్ళీ ఇలా ఎక్స్ యాక్సిస్ వచ్చి, అంటే ఈ రెండు క్యూల మధ్య డిస్టెన్స్ అంటే అది. రెండు పీల మధ్య డిస్టెన్స్ అంటే ఇలా పాజిటివ్ నుంచి ఇలా ఎక్స్ యాక్సిస్ వచ్చి నెగిటివ్కి వచ్చి మళ్ళీ ఎక్స్ యాక్సిస్ మళ్ళీ పాజిటివ్కి వెళ్ళడం. ఓకే, అంటే ఇప్పుడు మనం ఇంకా మీకు సింపుల్ చెప్పాలి అంటే ఇక్కడ క్లియర్ చెప్తాను చూడండి, ఇది కొంచెం మీకు ఈజీగా ఉంటుంది. ఇలా గ్రాఫ్ ఉందనుకుందాం, ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చి ఇలాగా, అంటే ఈ షేప్ ఇది ఒక ఎస్ షేప్ పోలుంది. ఎస్ ఆల్ఫాబెట్ ఏబిసిడిలో ఎస్ అని షేప్ పోలుంది. ఈ డిస్టెన్స్ ని తీసుకుంటే అది మనకి వేవ్ లెంత్ రావడం జరుగుతుంది. అంటే నేను క్యూ దగ్గర స్టార్ట్ అయ్యి ఈ ఏ అనే వేవ్ కి కావాలనుకుంటే ఇలా రెడ్ లో ట్రావెల్ చేసి ఇక్కడ దాకా వెళ్ళటం. బి కావాలనుకుంటే మట్టుకు ఇక్కడి నుంచి ఇలా ఇది ట్రావెల్ చేసి మళ్ళీ ఇక్కడ దాకా ట్రావెల్ చేయటం, ఓకేనా? ఇప్పుడు నేను తీసుకుంటాను చూడండి, ఆ వాల్యూస్ రాస్తున్నాను ఇక్కడ. అంటే మనం ఏ వాల్యూ దగ్గర రీచ్ అయ్యాం, 0 దగ్గర స్టార్ట్ అయితే మళ్ళీ 8 దగ్గర మళ్ళీ మనం కలిసాం. అంటే అదొక 8 సెంటీమీటర్. అంటే మనకి ఇక్కడికి 16 దగ్గర రీచ్ అయ్యాం, 16 సెంటీమీటర్. రైట్, ఈ సిఎం క్యాన్సిల్ అయితే 8:16.
8 1 జార్ 8 2 జార్ 1:2 రేషియో రావడం జరిగింది. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 12 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.